వాగ్దానాలు ఉంటాయి కదా. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ప్రతి నెల కూడా సంఘానికి ఒక వాగ్దానం దేవుని దగ్గర పొందుకుని ఆ వాగ్దానాన్ని ఎత్తి మాట్లాడడం గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అయితే దేవుడు మనం మొదటి నెలలో మాట్లాడాడు వాగ్దానం, సంవత్సరానికి కూడా అదే, మీరు భయపడద్దు, నేను మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తానని చెప్పినాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను గొప్ప చేస్తానని నేను చెప్తా వచ్చాడు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆమోసు పుస్తకం 7వ అధ్యాయం 2వ వాక్యాన్ని 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు రాత్రి కూడా నేను అదే వాక్యం చెప్పాను, పగలు కూడా దాన్ని సాగదీశాను. అయితే ఈ రోజు ఈ పూట కూడా ఆ విషయాలు అల్లూరులో ఉన్న వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు ప్రభు నా మనసులో ఉంచుతూ వచ్చాడు. చదువుతారా? ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 2వ వాక్యం మరి 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆమోసు పశువుల కాపరి. ఆమోసుకు దేవుడు దర్శనాలు ఇస్తా ఉంటాడు. మీకు కూడా దేవుడు దర్శనాలు ఇస్తాడు కదా. ఇస్తున్నాడా? దేవుడు మనతో మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడండి ప్రభువు? ఎలా మాట్లాడతాడు? ఆయన కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకునేటప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు. చదువుకున్న వాళ్ళైతే నాకు తెలిసి ఎక్కువ బైబిల్తోనే మాట్లాడుతూ వస్తాడు. ప్రభు నాతో ఒకసారి మాట్లాడుతూ వస్తున్నాడు. అది జూన్ 24వ తేదీ అనుకుంటా, బహుశా జూన్ 24వ తేదీ, 23, 24వ తేదీ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. సచ్చిన లాజరు బ్రతికాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. చచ్చిపోయిన లాజరు బ్రతకడం ఏంటండి, 4 రోజుల తర్వాత మళ్ళా బ్రతకడం ఏంటని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఏంటబ్బా ఇది, లాజరు చచ్చిపోవడం ఏంటి, బ్రతకడం అని. సరే ఏంటోలే, ఏదో ఏంటోదని చెప్పి నేను వదిలేసాను. ఆ రోజు శుక్రవారం రోజు నాకు కాలేజీ నుంచి కాల్ రాలేదు. అప్పుడు ఫోన్లు లేవు కదా. ఒక ఆయన బండి వేసుకుని వచ్చి, నేను కాలేజ్ కరస్పాండెంట్ పిలుస్తున్నాడు, అల్లూరు ఆర్కే కాలేజ్ అని. ఏం సార్ ఏమైంది అని. నీకు ఉద్యోగం 19వ తేదీ అటెండ్ అయ్యావు కదా, సోమవారం రోజు అటెండ్ అయ్యావు కదా, అయితే నిన్ను ఉద్యోగంలో తీసుకోలేదు, వేరే అమ్మాయిని తీసుకున్నావు. ఆ అమ్మాయి 4 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత నాకు ఉండలేను, నేను చేయలేని చెప్పి ఆమె వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉద్యోగం నీకు ఇస్తానంటారు కరస్పాండెంట్ గారు, దయచేసి మీరు వచ్చి ఉద్యోగంలో చేరండి సార్ అని చెప్పి వేరే కబురు పంపించాడు. హల్లెలూయా. అంటే చచ్చిపోయినటువంటి లాజరు, నేను సోమవారం రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అంటే ఏమైంది, అక్కడ ఉద్యోగం నాకు రాలేదు. కానీ శుక్రవారం రోజు మరలా పిలుపు వచ్చింది. ఎన్ని రోజులు? 4 రోజులు. సోమ, మంగళ, బుధు, గుర, 4 రోజులు అయిపోయింది. 5వ రోజు శుక్రవారం ఉదయాన్నే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. చచ్చిన లాజరు తిరిగి చెప్పాలి, తిరిగి బ్రతికాడు, పోయినటువంటి ఉద్యోగం మరలా నీకు వచ్చింది అని అప్పుడు ప్రభు మాట్లాడతాడు. అప్పుడే కాదు, ప్రతిరోజు కూడా ప్రభు మనతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు సార్ మాతో అంటే, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. లేదంటే నేను ఇలా వాక్యం చెప్తున్నప్పుడు నీతో మీరు టీవీలో వాక్యం అంటున్నప్పుడు కూడా ప్రభు మీతో మాట్లాడతాడన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆమోసుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఎలా అంటే దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. దర్శనము అనగా ఏంటంటే కళ కాదు. కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది, దర్శనం అంటే మేలుకున్నప్పుడు వచ్చేది. ఆమోసు పశువుల కాపరి గనక దేవుడు ఆమోసుతో దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని దర్శనం అంటే, మిడతల దండొచ్చి ఆ యొక్క తినేస్తా ఉందన్నమాట, పొలం తింటా ఉంటే అప్పుడు దేవుడితో ఆమోసు మాట్లాడుతున్నాడు. అయ్యా, యాకోబు కొద్ది జనం కలిగినటువంటి వాడు, అతడు ఎలాగ నిలుస్తాడు అని ఆమోసు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, అది అలాగ జరగదు అని. చదువుతారా మాటలు? 7వ అధ్యాయం 2-3 వాక్యాలు మీరు చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తాం. చదువుతారా ఎవరైనా? నేలలో మలిచిన పచ్చిక అంతయు. చూడండి, ఆ మిడతలు తినేస్తాయి. నేల మీద పచ్చిక మలిస్తే మిడతలు ఏం చేస్తున్నాయంట చెప్పండి? తినేస్తున్నాయంట. అమ్మా, ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనం కలిగినటువంటి వాడు, అతడు ఎలాగో నిలుస్తాడు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాను. ప్రార్థించుకుందాం. నమ్మదగిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం నీ బిడ్డలతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. యాకోబు ఎలాంటి వాడంటే
కొద్ది జనం కలిగిన వాడంట. మన భాష చెప్పాలంటే కొద్ది ఆస్తి కలిగిన వాడు అనుకోవచ్చు, కొద్ది బలం కలిగిన వాడు, కొద్ది శక్తి కలిగిన వాడు, పెద్ద బలమైన వాడు ఏం కాదు. అవి పచ్చిక మలుస్తా ఉంటే మిడతలు వచ్చి వాటిని తినేస్తున్నాయి. చాలాసార్లు అనిపిస్తుంది కష్టాలని పేదవాళ్ళకి అనిపిస్తుంది, కష్టాలని పేదవాళ్ళకి అనిపిస్తాయి. ఏదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఏదో ఒక రకమైనటువంటి సమస్య పడిన దాని మీద పడుతూ ఉంటుంది అనమాట. అనిపిస్తుంది వీళ్ళు ఎలా తట్టుకోగలరు, ఎలా వీళ్ళు బతికి బ్రట్టగట్టగలరు అనిపిస్తుంది. అదే ఆమోస్ కనిపిస్తా ఉంది. అయ్యా యాకోబు ఎలాంటోడంట, బలమైనోడేం కాదు. ఎలాంటోడంట చెప్పండి, ఎలాంటోడు? కొద్ది జనం కలిగినాడు, తక్కువ బలం ఉన్నవాడు, తక్కువ శక్తి కలిగినటువంటి వాడు, పెద్ద వీరుడు సూర్యుడు కూడా కాదు, పెద్ద జనాంగం ఉన్నవాడు కాదు, ఆస్తిమంతుడు కూడా కాదు, చాలా తక్కువ జనం ఉన్నవాడు. అది కూడా మిడతలు తినేస్తున్నాయి. అతడు ఎలా నిలుస్తాడు? ఈ సంవత్సరం ఎలా బ్రతుకుతారండి? ఉన్న పంట అంతా పోయింది, అతడు వేసుకున్న పంట అంతా పోయింది. పాప ఈ సంవత్సరం ఎట్ట చేస్తాడు అని జాలి పడతా ఉంటారు. నిజంగా ఆమోస్ కూడా బాధపడుతున్నాడు, యాకోబు గురించి ఆలోచిస్తున్నాడు. యాకోబు ఎలా బ్రతుకుతాడు ఈ సంవత్సరం? కొద్ది జనం గలవాడు, ప్రభువా ఎలా నిలుస్తాడు అతను? ప్రభు అంటాడు అది అలా జరగదు అన్నాడు. హల్లెలూయా. అంటే యాకోబు నిలుస్తాడు, యాకోబు నిలబడే వ్యక్తిగా ఉంటాడు, పడిపాడు. నా ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే మనము కూడా నిలుస్తాము, మనము కూడా పడిపోము. అనేక మంది ఆధ్యాత్మికంగా పడిపోతున్నారు. కొంతమందికి ఆస్తుంటది, అంతస్తులు ఉంటాయి, కానీ ప్రార్థనా జీవితం ఉండదు. కొంతమందికి ఆర్థికంగా పడిపోతూ ఉంటారు, కొంతమంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు. దేవునిలో దూరం అయిపోతున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా, అది జరగదు. వాళ్ళు నిలిచే ఉంటారు, వాళ్ళు పడిపోరు. నేను సూటిగా ఫాస్ట్ గా చెప్తాను. అసలు మనం నిలబడాలంటే, దేవునిలో నిలబడాలంటే, ఈ లోకంలో నిలబడి ఉండాలంటే, మనం నిలిచి బతికి బట్ట కట్టాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి వారు దేవుడు నిలబెడతాడు, ఎలాంటి వారిని దేవుడు నిలిచోబెడతాడు. మన కళ్ళ ముందర అనేక మంది పడిపోతా ఉంటారు. అరే ఈడు పడిపోయాడా, ఈడు బాగానే ఉండేవాడే, బాగా పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, అరిసేవాడు, కేకలేసేవాడు, ఈడు పడిపోయాడా? సాతాను ఎవరినైనా పడేస్తాడు. హల్లెలూయా. సాతాను గర్జించే సింహం వల్లే ఇంటింటికి తిరుగుతుందంట, ఎవరిని మృంగదామా అని. పడిపోవడానికి అవకాశం ఉంది. అపోస్తలుడు పౌలు అంటాడు, నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం పడిపోకుండా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా వినండి, మనం నిలిచిన వారుగా ఉండాలంటే, మనం నిరంతరం నిలిచే వ్యక్తులుగా ఉండాలంటే కొన్ని విషయాలు మన జీవితాల్లో జరుగుతూ రావాలి. అప్పుడే మనం నిలబడి ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 37వ కీర్తన 37వ వాక్యం చూడండి ఒకసారి. ఎవరు నిలుస్తారు? ఓ 4 విషయాలు మీతో నేను చెప్తాను. ఎవరు నిలబడుకుంటారో, ఎవరు పడిపోతారో ఆ విషయాలు మనకు తెలియాలి. నిలబడగలిగిన వాళ్ళు ఎవరి లోకంలో, పడిపోయే వాళ్ళు ఎవరో, కొన్ని విషయాలు మనకు తెలిస్తే మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. 37 చూస్తారా? చెడ్డవారిని చూసి వ్యసన పడకో. అదేనా 37 అమ్మా? నిర్దోషులను కనిపెట్టుము. అర్జునమ్మా, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి యొక్క సంతానము నిలుస్తాది. హల్లెలూయా. మీరు వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నిలుస్తారంట? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిలబడాలంటే ఎవరు నిలుస్తారంట? సమాధానపరచు వారి యొక్క సంతానము నిలుస్తాదంట. ఎవరు నిలబడుకుంటారు చెప్పండి? సమాధానపరిచే వారు నిలబడతారు. దేవుడు మనల్ని సమాధానానికి కర్తలుగా మార్చాడు. నా పేరు శాలేం రాజు అంటారు. మా కాలేజీలో చదివేటప్పుడు ప్రతి ఒక్కరు నన్ను అప్పుడే పాస్టర్ అని పిలిచేవాడు. రే శాలేం రాజ్. బడి కాలేజ్ చర్చికి పోయేటప్పుడు తాళాలు వేసేవాళ్ళు. అంటే నా సహనాన్ని పరీక్షించేవాళ్ళు, నీకు ఓపిక ఉందా లేదా అన్నట్టు. ఒకడు ఉండేవాడు భాస్కర్ అని, చిత్తూరు జిల్లా వాడిది. వాడు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. హాస్టల్లో మంగళవారం గుడ్డేసేవాళ్ళు, బుధవారం గుడ్డేసేవాళ్ళు. వాడు నా పక్కన కూర్చొని నా గుడ్డు తినేసి పాత నీళ్లు పోసి వెళ్ళిపోయేవాడు. నా సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాడు.
ఒకసారి నా కోపం వచ్చింది, చొక్కా పట్టుకుని ఊగులు ఇచ్చా, అంతే కదా. నువ్వు దేవుడు పెట్టి నీ కోపం పెట్టి వస్తుందా అంటాడు వాడు. మరి ఎన్నిసార్లు ఒప్పుకునేది? నా గుడ్డి తినే పోత నీళ్లు పోసేసిపోయా నేను అన్నం తింటుంటే. ఈయన కోపం వచ్చింది, నా చొక్కా పట్టుకుని అటు ఊగులు ఇచ్చా, అంతే. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు. నాకేమో నా మనసు ఒప్పదు. సాయంకాలం నేను అన్నం తినాలంటే సమాధానం పడుతున్నాడు కదా ప్రభువు. అందుకని అతని దగ్గర ఒరే నాకు క్షమించరా అంట. వాడేమో వినడం. దాదాపు 2 నెలలు దాకా వాడు నాతో మాట్లాడాల. నేను మాత్రం వాడు వెనక తిరుగుతున్న హచ్చికొక్కలాగా ఎందుకని క్షమించమని అడ్డానికి సమాధానం పడాలి కదా. లాస్ట్కి కాలేజీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక బుక్ ఉంటుంది అనమాట, దాంట్లో రాస్తా ఉంటారు మీ అభిప్రాయాలు ఏంటి, మీ అభిరుచులు ఏంటి ఆయనని. వాళ్ళు లాస్ట్ లో రాశాడు నా గురించి. ఎవరు రాశారా? నువ్వు నిజంగానే శాలెం రాజు రా అని రాశాడు. హల్లెలూయా హల్లెలూయా. సమాధాన పరిచే వారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. ఎవరు నిలబడతారంట? ప్రియ దేవుని బిడ్డలారా వినండి. ఇంకా కొట్టు, దాంట్లో ఇంకా వాసన వస్తుంది. ఇంత మిగిలిచ్చేందుకు అమ్మదామా? పిల్లలు చూడు ఎంత ఇబ్బంది పడుతుంది పాప. బ్లీచింగ్ కొట్టాం. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నిలబడతారో చెప్తా. ఎవరు నిలబడతారంటే సమాధాన పరచు వారి యొక్క సంతానం నిలబడతారు. నువ్వు గొడవలు పెట్టేవాడు అనుకో, నువ్వు నిలబడవు, నీ సంతానం నిలబడతావు. చెప్పాను కదా, అడ్రస్ లేకుండా కనిపించరు. కొంతమంది ఉంటారు సమాధాన పరచరు. ఒకరికొకరికి ఏదైనా సమస్యలు వచ్చాయనుకోండి సమాధాన పరచరు. ఉన్నదానికి పోయి ఇంకా అగ్ని వేస్తా ఉంటారు అనమాట. అగ్ని మంట చేస్తా ఉంటారు. అక్కడక్కడ కట్టుపొలలు తీసుకొచ్చి వేస్తారు. మన కాలిఫోర్నియాలో వచ్చినటువంటి అగ్ని లావగానే వేసినట్టు వేస్తానే ఉంటారు అనమాట. నా ప్రభు ఏమంటాడో తెలుసా? ఎవరు నిలబడతారంట? సమాధాన పరచు వారి యొక్క సంతానము. చెప్పండి, ఏం చేస్తుందంట? నిలుస్తుంది. మనం నిలబడాలంటే, నేను నిలబడాలయ్యా, నేను నిలబడాలి, నేను బలపడాలి, నేను నిలబడాలంటే నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలో తెలుసా? సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి. రెండోది మనం చూద్దాం, చూడండి. యోహోను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఉంటుంది, ఇదిగో లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని ఉంటది. ప్రియరు వినండి, ఎవరు నిలుస్తారంట? మొదటిది సమాధాన పరిచేవారు నిలుస్తారంట. రెండవది ఎవరు నిలుస్తారో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చు వాళ్ళు. చెప్పండి, ఎవరంట వాళ్ళు? దేవుని చిత్తం, నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేర్చు వాళ్ళు. దేవా నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏంది ప్రభువా? దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో, వినండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు నిరంతరం నిలుస్తారు. ఓ స్కూల్లో వార్డెన్ ఉండేవాడంట. వార్డెన్ చెప్పండి, ఎవరంట? వార్డెన్ సాయంకాలానికి పిల్లలందరిని కూర్చోబెట్టుకొని, రే బాగా చదువుకోండిరా, మీరు అందరు పేదోళ్ళ, బాగా చదువుకోండి రే, బాగా చదువుకోండి అని మంచి మాటలు చెప్తూ వాళ్ళకి దేవుని గురించి చెప్పేవాడంట. ఒరే నేను కూడా చదువుకున్నాను రా, నాకు చదువు వచ్చేది కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను కూడా చదువుకున్నానని దేవుని సువార్త చెప్తూ వచ్చేవాడంట వార్డెన్. వాళ్ళలో కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాత వార్డెన్ మళ్ళా ఇంకొక ఉద్యోగం రాశాడు. ఆ ఉద్యోగం వచ్చింది, అది బ్యాంకులో ఉద్యోగం. పక్కన వాళ్ళు సలహా అడిగాడు, సార్ నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, వార్డెన్ ఉద్యోగం వచ్చింది, ఏం చేస్తే బాగుంటుందని. భలేవాడివే, వార్డెన్ ఏముంది బ్యాంకులో అయితే ఎట్లుంటుంది? ఏసీ, ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ, నీకు డబ్బులు, కారుకు డబ్బులు, వ్యానుకు డబ్బులు, ప్రతి దానికి లోను, అన్ని లోను నీయే, అసలు లైఫ్ బాగుంటుంది, వైట్ కలర్ జాబు, ప్రతి ఒక్కరిని చూసి భయపడి. ఒకప్పుడు బ్యాంకులో చూస్తే భయపడి, ఇప్పుడు ఎవరు భయపడలేదు లేండి. ఇప్పుడు ఎవరు భయపట్ల. ఇప్పుడు బ్యాంకులు అంతా కూడా మన కిరాణా స్టోర్లు అయిపోయాయి. జనాలు గొట్లగా దీని చంపేస్తున్నారు బ్యాంకు వాళ్ళు. ఒకప్పుడు బ్యాంకులో బావాలంటే గడగడ ఉనికేది. అంటే ఏం అడుగుతాడో ఏమని మనకు తెలియదు, ఎక్కడ రాయాలో తెలియదు, అర్థం కాదు. ఒకప్పుడు వేరు బ్యాంకులు, ఇప్పుడు బ్యాంకులు వేరులేండి. వాళ్ళే మన దగ్గరకు వచ్చి, సార్ మీకు ఏమైనా అకౌంట్ కావాలా, మేము చేపిస్తాం, మీకు కావాలంటే ఏమన్నా వాళ్ళే అంటున్నారు. ఒకప్పుడు బ్యాంకులు వేరు, బాగుండేది అనమాట. అప్పుడు చాలా మంది చెప్పారంట, నా మాట నా బ్యాంకులో ఉద్యోగం చేయరు, సూపర్ గా ఉంటది, ఫస్ట్ క్లాస్ జాబు అంటే. ఆయన ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడంట, ఇదిగో ఈ కలిగింది చాలు నీకు అన్నాడంట. అందుకని బ్యాంక్ ఉద్యోగానికి ఆయన బాల. మీరు వింటున్నారా? దేవుని చిత్తం అంటే ఏందో చెప్తా ఉన్నా. దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఆర్డర్ ఉద్యోగం చేయడమే దేవుని చిత్తం. ఏంది? ఆ పాత పిల్లలతో కలిసి దేవుని వాక్యం చెప్పడం దేవుని చిత్తమా? ఎస్, దేవుని చిత్తం అదే.
ఆయన దానికి సమర్పించుకొని ఆ ఉద్యోగమే చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వార్డన్తో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఒక ఆయన అమెరికాకి వెళ్తా ఉంటే ఆ పక్కన ఆయన వీళ్ళు వాళ్ళకి ఫ్లైట్ లో ఇస్తారు కదా, అవి తినేటప్పుడు ఓ భోజనం వస్తే దానికోసం ప్రార్థన చేసుకున్నాడంట. ఆయన అడిగాడంట, మీరు కూడా రక్షణ పొందారని. ఎస్ అండి, మేము రక్షణ పొందాం. ఎలా రక్షణ పొందారంటే అప్పుడు చెప్పాడు, మా హాస్టల్లో ఒక వార్డెన్ ఉండేవాడండి, ఆయనకి జాబ్ వచ్చింది, బ్యాంక్ ఉద్యోగం, అయినా బ్యాంకులోకి ఆయన వెళ్ళలేదండి, మా కోసమే ఉండేడండి. ఆయన వల్ల మేము చాలా మంది చదువుకొని ఇదిగో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ లో చాలా ప్రాంతాల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఉద్యోగం చేయడానికి గల కారణం ఎవరు? వార్డెన్. వార్డెన్కి కారణం ఎవరు? ఉండడానికి కారణం ఎవడు? దేవుని చిత్తం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. ఈ రోజు నువ్వు పేదవాడిగా ఉండొచ్చు, తక్కువ వాడిగా ఉండొచ్చు, కానీ ఇది దేవుని చిత్తమేనా? కాబట్టి దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరం నిలుస్తారు. కొంతమంది ప్రతి దానికి దేవుని చిత్తమే సార్, అంత దేవుని చిత్తమే సార్. చెప్పాను కదా ఉదయాన్న, ఒక ఆవిడ ఉదయాన్నే పేడకు పోతూ ఉదయాన్నే చూసుకొని పోవాలి కదా, పొయ్యి పేడ మీద కాలేసి ముందరకు పడితే ఊడిపూలు రాలిపోయి. అప్పుడు ఫోన్ చేయాలి, ఏందమ్మా వాయిస్ మారిందే, పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారు అంటున్నావు ఏందని, అందుకే పొల్లు ఊరిపోయాయి కదా. ఏందమ్మా ఏందండి పోతా ఉంటే పొల్లు ఊడిపోయాయి, అంత దేవుని చిత్తమేనండి. ఏం దేవుని చిత్తమా పొల్లు ఊడిపోవడం? కొంతమంది ఉద్యోగంలో పోగొట్టుకుంటారు కావాలని, కొంతమంది చదువులో ఫెయిల్ అయిపోతా ఉంటారు. ఏమ్రా అంటే అంతా దేవుని చిత్తమేనా, మనం ఫెయిల్ అయినా దేవుని చిత్తం. అరే దేవుని చిత్తమా ఫెయిల్ అవడం? హల్లెలూయా. అంటే ఆయన మీద వేసేస్తారు అనమాట ప్రతి దాన్ని. వీడికి ఇబ్బందిగా ఉన్నాయండి, ఆయన మీద వేస్తాడు. మీరు వినండి, దేవుని వాక్యం ఏమో తెలుసా, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలని ఉంది. దేవాని చిత్తం ఏంటో పరీక్షించాలి దేవుణ్ణి. ప్రభువా ఇది నీ చిత్తమేనా? అయితే దేవుని చిత్తం నువ్వు నెరవేరిస్తే మాత్రం నిరంతరము కూడా నిలుస్తావు. నువ్వు పేదవాడిగా ఉండొచ్చు, ఆకలిగానే ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, పూరుపాకలో ఉండొచ్చు, పల్లెటూరులో ఉండొచ్చు. మా మేడం హైదరాబాద్ నుంచి అల్లూరుకి వచ్చింది. హల్లెలూయా. అందరూ అల్లూరు నుంచి హైదరాబాద్ కళ్ళగంటా ఉంటారు. మా ఊర్లో కూడా కొంతమంది హైదరాబాద్ లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్యాగ్లు వేసుకుని వస్తా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పలకరించేవాళ్ళు, నన్ను ఒక్కడ పలకరించేవాడు కాదు. నేను అల్లూరులోనే చదువుకున్నా. ఈ జిల్లా నుంచి దాటిపోలా నేను. నా పిహెచ్డి డాక్టరేట్ నేను చదివినా ఈ జిల్లా దాటిపోలా నేను. కొంతమంది తిరుపతిలో హాస్టల్లో వాళ్ళు వచ్చినప్పుడు, ఈ పండగలప్పుడు వచ్చినప్పుడు అందరూ వాళ్ళు సాధించి వరే ఎప్పుడు వచ్చావరా బాగున్నావు అనేవాళ్ళు. వాళ్ళతో నేను పక్కన పాతల్లా నన్ను అసలు పట్టించుకునేవాడు కాదు. నేను ఎంత చదివినా పాస్ అవుతాను, నేను ఫస్ట్ క్లాస్, వాడు ఫెయిల్. కానీ వాడు అడిగేవాడు, ఎందుకంటే వాడు పక్క రోజు అవుతాడు కాబట్టి. ఈ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు చూడండి, బ్యాగులు తగ్గించుకొస్తా ఉంటే చాలా మందికి వాళ్ళ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అబ్బా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు, అమెరికాలో వాళ్ళే ఉద్యోగం చేస్తాడు. వాడు అమెరికాలో ఏం చేస్తాడు తెలుసండి, కూరగాయల అంగట్లో, పెట్రోల్ షాప్ లో, బొంకుల్లో అరపని చేస్తుంటారు మన వాళ్ళు. చాలా మంది, అందరు కాదు చాలా మంది చేస్తుంటారు పాపం. మనకి ఎట్టుంటదంటే దూరపు కొండలో, చెప్పండి ఎట్టుంటే దూరపు కొండలో మనకేంటంటే పక్క రోడ్ అంటే బలి ఇష్టం అనమాట. దూరంగా ఉండే వాళ్ళంటే బలి ఇష్టపడుతుంటారు మన వాళ్ళు. వినండి ప్రియదేవుని, దేవుని చిత్తము నెరవేర్చే వారు నిరంతరం నిలుస్తారు. నువ్వు హైదరాబాద్ లో ఉన్నా, అల్లూరులో ఉన్నా, లేదంటే పల్లెటూరులో ఉన్నా, తిండి లేని ప్రాంతంలో ఉన్నా, చదువుకోరాని వ్యక్తుల మధ్యలో పరిచయం చేస్తున్నా, లేకపోతే అక్కడ పని చేస్తున్నా, ఆడ ఉద్యోగం చేస్తున్నా, వినండి ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవుని చిత్తం అయితే నువ్వు నిరంతరం కూడా నిలుస్తావు. హల్లెలూయా. నువ్వు నిరంతరం నిలిచే వ్యక్తిగా ఎప్పుడు ఉంటావంటే, నీ జీవితం ఎప్పుడు నిలబడతాదంటే నువ్వు దేవుని చిత్తము నెరవేర్చి ఉండాలి. హల్లెలూయా. మూడో మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వాక్యం చదువు, 21వ వాక్యం చదువు చూడండి. చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త 13:21 చదువునైనా. 13:21 మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వాక్యం. అయితే ఎవరిలమ్మా? అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలబడ్డాడంట. హల్లెలూయా. చెప్పండి ఎంతకాలం నిలబడ్డాడు? కొంతకాలం నిలబడ్డానికి గల కారణం ఏంటబ్బాయి? నువ్వు నిరంతరం నిలుస్తానన్నావు కదా. చవైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు చాటినను, నీ ప్రేమను ప్రణోత్త ప్రేమ సాగ
వినండి ఏమంటున్నాడు? అతడు కొంతకాలమే నిలిచాడంట. ఎందుకయ్యా నువ్వు కొంతకాలమే నిలుచుకున్నావు? చెప్పండి, ఏం లేదు ఆయనకి? వేరు లేదు. వేరు లేని చెట్లు కొన్ని ఉంటాయి, వేరు లేని చెట్లు ఉంటాయి కొన్ని. వాన వచ్చినా గాలి వచ్చింది అనుకోండి, వెప్పకి పడిపోతాయి. ఏ పెద్ద చెట్టు ఇదే, పడిపోకూడదు ఇదే అంటారు కొన్నాళ్ళు. పడిపోవడానికి గల కారణం ఉంది, దానికి వేరు లేదు. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉంది, వాక్యము నిమిత్తము శ్రమ అయినను కష్టమైనను కలగగానే దీనికి వేరు లేనందున అది కొంతకాలం మాత్రమే నిలుస్తుంది. ఎవరైతే వేరు కలిగిన వారుగా ఉంటారో, లోతుగా ఉంటారో, వాళ్ళు నిలబడతారు. శ్రమలు వచ్చా నిలబడతారు, కష్టాలు వచ్చా నిలబడతారు, ఇబ్బందులైనా నిందలైనా ప్రభు కొరకు నిలబడే వాళ్ళు ఎవరంటే వేరు లోతుగా ఉన్నవాళ్ళు. ఇర్మియా గ్రంథం 17:5 ఉంటది, ఇదిగో యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన తన ఏరు నీటిలోకి లోపలికి పోద్దంట. ఎండాకాలం అయినా వెట్టగలిగిన అది భయపడదంట. వర్షం లేని కాలంలో కూడా కాపు మాత్రం మారదంట. హల్లెలూయా. ఎందుకు కాపు మారదది? దాని వేర్లు చెప్పండి ఎక్కడనేమా? నేలల్లో ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నిలుస్తారండి లోకంలో? ఎవరు నిలబడతారండి? మనం అనుకుంటాం వీడైతే బాగా నిలబడేటట్టున్నాడే అని. నా ప్రభు అంటాడు, నిలబడాలంటే వేరు ఉండాలయ్యా. హల్లెలూయా. వేరు లేకపోతే నిలబడలేడు. వేరు లేని వ్యక్తి జీవితం నిలబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, అతడులో వేరు లేనందున కొంతకాలము మాత్రమే చెప్పండి ఏం చేశాడంట? నిలబడ్డాడు. చివరి వరకు నిలబడాల్సిన వ్యక్తి మధ్యలో అర్ధంతరంగా అడ్రస్ లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే వేరు లేదు. యేసు ప్రభు వారి విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం అది. కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, పక్షులు వచ్చి మింగేసినాయి. కొన్ని మన్ను లేనటువంటి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పని ఏమైనాయి? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాయి. దాని వేరు లోపలికి పోయాయి, ఫలభరితముగా మార్చబడింది. ఇవి ఫలం రాకుండా పడడానికి కారణం ఏంటి తెలిసే? వేరు లేదు. ఎవరు నిలుస్తారనే మాటల గురించి మనం మాట్లాడుతున్నాం. 3 విషయాలు మాట్లాడి ఎవరు నిలుస్తారంట? సమాధానపరిచి వారు నిలుస్తారు, దేవుని చిత్తం నెరవేర్చి వారు నిలుస్తారు, వేరు లోతుగా ఉన్న వాళ్ళు నిలుస్తారు. 4వ మాట కూడా చదువు చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం చదవమ్మా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం ఒక్కసారి చూడండి. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతులైతే అమ్మా హల్లెలూయా చెప్పండి, నీతిమంతుల యొక్క ఇల్లు నిలుస్తుంది. భక్తిహీనులు ఎలా ఉంటారంట? చెప్పండి చెప్పండి, ఎవరంటే ఇల్లు? భక్తిహీనులు. రాజు ఇందాక కూడా చెప్పా, రక్తహీనత, భక్తిహీనత. రక్తహీనత అంటే రక్తం లేదని కాదు, రక్తం తక్కువగా ఉందని. భక్తిహీనత అంటే భక్తి లేదని కాదు, వాళ్ళకు కూడా భక్తి ఉంది, మామూలు భక్తి కాదు అది. క్రిస్మస్కి జనవరికి భక్తి అది. కొంతమంది భక్తి ఉంటుందండి, ఆ భక్తిలో ఎంత పరవశించిపోతా ఉంటారు వాళ్ళు. దేవుని వాక్యం అంటే భక్తిహీనులు అంటే ఇల్లు. భక్తిహీనులు నిలబడరంట, మాయమైపోతారు, అడ్రస్ ఉండరు వాళ్ళు. కానీ నీతిమంతుల యొక్క కుటుంబం నివాస స్థలము నిలబడి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, ఎవరు నిలబడతారంటే నీతిమంతులు నిలబడతారు. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం నేను ముగిస్తాను. అసలు నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, తమ పాపములను ప్రభు యొక్క రక్తములో కడగబడిన వాడు నీతిమంతుడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం అంటుంది నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. అందరూ పాపము చేసి పనికిమాల వారయ్యారు, దేవునికి దూరం అయిపోయారు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవడైతే యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచన ద్వారా కడగబడి కొనబడ్డారో వాళ్ళు ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. నీవు నీతిమంతుడు అయితే నిలబడి ఉంటావు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములను ఉన్నాయి, అయితే వాటన్నిటి నుంచి యెహోవా వాడిని విడిపిస్తాడు లేదా తప్పిస్తాడు అని వాక్యంలో ఉంది. నీతిమంతుడు గచ్చూరు వృక్షం వల్లే మోవేస్తాడు ఉంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు ఉంది. నీతిమంతుడు ఆశీర్వదించబడతాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా సరే 8వ సారి మళ్ళా లేచి
చెప్పండి, లేచి కూసోని ఉంటాడు. ఒరే నువ్వు పడిపోలా, ఇంకా ఉండా ఎట్టున్నావు నువ్వు? నేను నీతిమంతుడిని, నా దేవుడు నిలబెట్టాడు. చెప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా. భక్తిహీనులాతో మోకరించండి. నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను కళ్ళు మూసుకొని కానుక ప్రార్థిస్తాం. సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడు. భక్తిహీనులు నిలబడరంట, నీతిమంతులు నిలబడతారు. దేవుని చిత్తం నెరవేర్చమని నిలబడతారు. ప్రియదేవుని బిడ్డారా, వేరు లోతుగా ఉన్నవారు నిలబడతారు. ప్రియదేవుని బిడ్డారా, సమాధాన పరిచే వాళ్ళు నిలబడతారు. వాక్యంలో నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలా. నువ్వు బలహీనుగా ఉండకూడదు, పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డారా, నువ్వు నిలబడి అనేక మంది నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. ఓ క్రైస్తవుడు నిలబడి అనేక మంది నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థించుకున్నాం. విన్న వాక్యం మనలో ఫలభరితంగా ఆయన మార్చి సహాయం చేయనట్లుగా ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న పూజ మేడం గారు ప్రార్థిస్తారు. గొప్ప రాజా యేసయ్యా, మీకే వెళ్ళని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతా కూడా నాయన మీ కృపలో ఉంచారు తండ్రి నాయన. జనవరి మాసం అంతా కూడా తండ్రి నాయన ఎన్నో ఆపదలు ఎదురైనా కూడా తండ్రి నాయన మా భక్తి వల్ల తండ్రి నాయన యేసయ్య మేము మిమ్మల్ని నాయన ఆరాధించే నాయన ఆరాధన వల్ల తండ్రి నాయన మేము ఎప్పుడు పడిపోలేదు తండ్రి నాయన. పడిపోయిన తండ్రి లేచి నాయన మమ్మల్ని మేము నిలబెట్టుకున్నాం తండ్రి నాయన. మీ కృపయే తండ్రి నాయన. ఈ జనవరి మాసం అంతా కూడా తండ్రి నాయన కాచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మరి ఒక నాయన నెల మా జీవితాల్లో మీరు ఇచ్చినందుని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ నెలలో తండ్రి మొదటి ఆదివారం తండ్రి నాయన ఆరాధన కూడికకు తండ్రి నాయన ఇక్కడ చేరి వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అయితే వాళ్ళ అవసరాలు ఏదో మాకైతే తెలియదు కానీ సమస్తం ఎరిగిన వాడవు తండ్రి నాయన యేసయ్య. మీ చేతులకి అప్పచెప్తున్నాను తండ్రి నాయన. ఏ బాధతో అయితే వచ్చారో తండ్రి నాయన వారిని బట్టి తండ్రి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన యేసయ్య. మీ కృప చొప్పున తండ్రి నాయన వారికి ఉన్న నాయన బాధల్ని ఇబ్బందులు మీరు తీర్చండి ప్రభువా. అయ్యా మీరు తీర్చే దేవుడవు తండ్రి నాయన, నమ్మకమైన దేవుడవు తండ్రి నాయన. మీ కృప చొప్పున మమ్మల్ని నాయన మా ముందు కొనసాగించమని, అలాగే నాయన ఇక్కడ కట్టబోచున్న నాయన మందిరం కొరకై తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ కృప చొప్పున తండ్రి నాయన ఇక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయండి తండ్రి నాయన. సమస్తము సమకూర్చి తండ్రి నాయన మీరు నాయన రెడీ చేయండి తండ్రి నాయన యేసయ్య. గొప్ప దేవుడవు అయ్యా, మిరాకిల్స్ చేసే దేవుడు తండ్రి నాయన, గొప్ప రాజువు తండ్రి నాయన. మీ నీడలో మేమందరం ముందు కొనసాగేందుకు కృప చూపించమని నాయన ఇప్పటి వరకు నాయన జరిగిన కార్యక్రమాన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాను. జరగబోతున్న కార్యక్రమాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యాన్ని తండ్రి నాయన మా అందరం తండ్రి నాయన యేసయ్య మనసును ఉంచుకొని అలాగూ తండ్రి నాయన మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు తండ్రి నాయన యేసయ్య. అది అలాగ జరగకుండా తండ్రి నాయన మా జీవితాల్లో కాపాడండి తండ్రి. మేము పడిపోకుండా మమ్మల్ని పట్టుకునే దేవుడు మీరే కనుక ముందుండి కొనసాగించమని, మా తోడు నీడయుండి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తును వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.